ఈరోజు మెడికల్ కాలేజీలు నిర్మిస్తే దాన్ని పక్కదోవ పట్టిస్తున్నాం. మరొక పక్క పోర్ట్స్ కంప్లీట్ అయిపోయిన స్టేజ్కి తీసుకొచ్చినప్పుడు ఈరోజు అరాకొరా ఖర్చు పెట్టి అది నీ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాం. ఏది కూడా నీకు స్వయంగా ఆలోచన చేసి నీ హయాంలో పలాంది జరిగింది అనేటువంటి చెప్పేటటువంటి ధైర్యం మీకు లేకపోయింది. గతంలో చేసేటివి మళ్ళీ ఇది చేసుకోకపోవడం. ప్రాజెక్టుల గురించి మాట్లాడతావు, అక్కడ ఉన్నవాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నెగ్లెక్ట్ చేశావు వీటన్నిటిపైన అని చెప్పి ఏ రోజు కనీసం పశ్చాత్తాపపడేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయకపోవడం ఎంతవరకు సమంజసం చంద్రబాబు గారు? ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వెళ్ళి ఒక హౌస్ గృహప్రవేశం చేసేటప్పుడు కనీసం ఇంకిత జ్ఞానంతో మీరు ఆలోచన చేయాలి. ఎప్పుడు మంజూరైనా, ఎక్కడ కంప్లీట్ అయింది, నువ్వు వెళ్ళినటువంటి నియోజకవర్గంలో ఎన్ని పక్కా గృహాలు కట్టుకోగలిగారు, గతంలో నీ హయాంలో ఎన్ని చేసుకోగలిగారు, ఎన్ని కొత్త ఊళ్ళు నిర్మించబడ్డాయి, ఎంతమందికి ఇంటి స్థలాలు ఇచ్చి చేశారు, ఆ కంప్లీట్ వివిధ దశల్లో ఉండి పెండింగ్ వర్క్స్ ఉన్నటువంటి కాలనీలని మౌలిక వసతులు ఎందుకు కల్పించలేకపోతున్నావు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి స్థలం ఇస్తే సరిపోదు అని చెప్పి ఆ కాలనీలకు విద్యుత్ ఏర్పాటు చేయడం అయితే ఏమి త్రాగునీటి కోసం ఖర్చు పెట్టడం అన్నీ కనపడలేదా మీకు? ఎంత ఆలోచన ఉండాలని చెప్పండి ఒక నాయకుడికి. అరాకొరగా అలా పెరగకూడదు. మనం ఇచ్చినటువంటి ఇంటి స్థలం వాల్యూ పెరిగే కొద్దీ ఆ ఇంటి యజమాని యొక్క పరిస్థితి మంచిగా ఇంప్రూవ్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఆలోచన చేసి ఎక్కడికక్కడ స్థలాలు తీసుకొని పేదవాళ్ళకు ఉండాలని చెప్పి ఆలోచన చేశారు కదా. మీరు ఎందుకు అట్లాంటి ఆలోచన ఏ రోజు కూడా చేయట్లేదు? నేను చెప్పేటప్పుడు ఒక హౌసింగే కాదు, ఏ విషయంలో కూడా మీరు ఆలోచన చేయకపోయారు. కేవలం మభ్యపెట్టే ప్రయత్నమే మీరు చేసుకుంటూ వస్తున్నారు. మీకు అనిపించదా, బాధ అనిపించదా, మీకు సిగ్గు అనిపించదా ఇట్లా క్రెడిట్ చోరీ చేయడం విషయంలో? ప్రతి దాంట్లో క్రెడిట్ చోరే మీ అంశంగా పెట్టుకుంటున్నారు. ఏదైనా కూడా నీ సొంతంగా నువ్వే చేసి అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి నీ హయాంలోనే ఎండ్ అయింది ఏది చెప్పలేటువంటి పరిస్థితిలో మీరున్నారు అని అంటే మీకు ఏ పార్టీ ప్రేమ ప్రజలపైన ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. అప్పుల గురించి అంతే నవ్వులు పాలయ్యావు. ఏ రోజైతే నీ నేమ్ డిఫేమ్ అవుతుందో ఆ రోజున కొత్త అంశం లేవనెత్తుతావు. ఈరోజు దేవుణ్ణి కూడా రాజకీయాలు లాగేటువంటి పరిస్థితి. గోమాంసం గురించి ఏదైతే మీ వాళ్ళు పట్టుబడ్డారు రెడ్ హ్యాండెడ్గా దాన్ని పక్కదో కొట్టించడం గురించి మళ్ళీ తిరుపతి లడ్డు అంటారు. ఏ ఒక్కరు కూడా పాపాలు చేసిన వాళ్ళని ఎవరిని వదలొద్దండి, కానీ రాజకీయం కోసం వాడుకోవద్దు. ఎట్లా జరిగింది, ప్రాసెస్ ఎలా ఉంది, మనం మాట్లాడేటువంటి మాట దేవుడి మనోభావాలు దెబ్బతింటాయి, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అన్నటువంటి ఆలోచన లేకుండా నీ రాజకీయం కోసం ఏది పడితే అది చేయడం కరెక్టా? ఒకసారి ఆలోచన చేసుకోండి. మనకు భయం ఉండాలా, భక్తి ఉండాలా, మనలో డిసిప్లిన్ అటువంటిది ఉండాలా. ముందుగా మన దేశంలో మిస్ అవుతున్నది ఏది? డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఏ రకంగా తీసుకురావాలన్నటువంటి ఆలోచన నీకు లేకపోగా మీరే నీ రాజకీయ ఎదుగుదల కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం దేనికైనా రెచ్చగొట్టే పరిస్థితికి తీసుకొస్తున్నారు. దేశంలో, రాష్ట్రంలో, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీచ రాజకీయాలు ఎక్కడా లేకుండా పోతున్నాయి. దేనికైనా దిగజారడమే. నీకు కాదు అనుకున్నప్పుడు నీకు మేలు, నీ వాళ్ళు కాదంటే ఏదైనా చేయడానికి సిద్ధహస్తుగా తయారైపోయారు. ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే. అనేకటువంటి విలువలు ఉంటాయి. మీరు విలువల గురించి మాట్లాడతారే కానీ ఆచరించే దగ్గర 1% ఉండదు. కేవలం విజనరీ అని మీరు చెప్తుంటారు కానీ మీకు నిజంగా ఈ రాష్ట్రాన్ని ముందుకెళ్ళటానికి కానీ పేద ప్రజలకు చేయటం కోసం కానీ ఎక్కడ మీరు విజనరీ కాదు, ఏమి కాదు. కేవలం మీరు మభ్యపెట్టేటువంటిదే. మీకు మంచి ఆలోచనలు ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హౌసింగ్ విషయంలో ఎలా ఆలోచన చేశాడు, సంక్షేమం విషయంలో ఎవరి కోసం అమలు చేశారు, అదే రకంగా డెవలప్మెంట్ విషయంలో లాంగ్ రన్ ఉండాలని చెప్పి వైజాగ్లో ఐటీ దగ్గర నుంచి పోర్ట్స్ గురించి ఎవరు మంచి ఆలోచన చేసేటువంటిది ఏ రోజైనా మీరు ఆలోచన చేసుకున్నారా? అలా కాకుండా కేవలం డిగ్రేడ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి గురించి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసమే ప్రయత్నం చేస్తారు తప్పితే మీది ఏ రోజు కూడా మేలు చేసినటువంటి ప్రక్రియలో ముందుకు వెళ్ళలేదు. ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. గత ప్రభుత్వం హౌస్ సైడ్స్ కోసం, బిల్డింగ్స్ కోసం, కేవలం ఇళ్ల నిర్మాణం కోసం, పేద ప్రజల ఆస్తి పెంచడం కోసం, వాళ్ళకు ఫ్రీగా అక్కచెల్లెలకు ఒక ఆస్తి ఏర్పడాలనే ఉద్దేశంతో 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు 18 నెలల్లో ఎంత ఖర్చు పెట్టారు? ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పావు, మళ్ళీ ఎందుకు మాట మార్చేసి అసలు దాని గురించి మాట్లాడట్లేదు? దీనిపైన సమాధానం చెప్పాలి మీరు. కేవలం ప్రతిపక్షాన్ని హేళన చేసి మాట్లాడడం కాదు, ప్రశ్నించేటువంటి దాంట్లకు సమాధానం చెప్పే ధైర్యం కూడా మీకు ఉండాలి. దాన్ని ఇలా మేము చేయగలిగినామన్నటువంటి ఆన్సర్ చేసుకునే విధానం కూడా మీ దగ్గర ఉండాలి. అవి ఏవీ లేకుండా పోయినాయి. కేవలం హేళనగా మాట్లాడడం. ఈరోజు ఎన్ని కుటుంబాలను నువ్వు మభ్యపెడుతున్నావు చెప్పండి. విద్యార్థుల పరిస్థితి ఘోరంగా ఉంది. నిరుద్యోగ భృతి అన్నావు, అది లేదు.
20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు, ఎక్కడ చూపించంటే మాట్లాడు. ఉద్యోగస్తుల పరిస్థితి అయితే దయనీయంగా తయారైపోయింది. అప్పుల పరిస్థితి అయితే రోజుకు గంటకు 50 కోట్లు అప్పు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. ఇప్పటికే 2 లక్షల కోట్ల పైగా అప్పుల పాలు చేసేది రాష్ట్రాన్ని. గత ప్రభుత్వం ఎంత చేసింది అనేది ఆధారాలతో సహా చూపించడం జరుగుతోంది. దానిపైన సమాధానం చెప్పావు. అన్నీ కూడా ఏది కూడా అలిగేషన్స్ చేయడమే కానీ నీ పని, బురద జల్లేది ఏదో ఒక రకంగా మీరు అడుక్కోండి అన్నటువంటిదే కానీ మంచి చేద్దాం అన్నటువంటి ఆలోచన లేకుండా దొంగదారులు ఆలోచన చేయడం. మంచి నీకు ఎప్పుడైతే నువ్వు ప్రజలను ప్రశ్నిస్తారన్న రూపంలో ఏదో ఒక టాపిక్ తెచ్చి డైవర్ట్ చేసేటువంటిదే రాజకీయం అనుకుంటున్నారు. అది రాజకీయం అన్నారు, దాన్ని అది స్వార్థం అంటారు. పద్ధతులు మార్చుకొని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కొనసాగించే విధంగా నీకంటూ మంచి చేసేటువంటిది, నీకంటూ ఆలోచన చేసేది ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడింది అన్నటువంటిది చెప్పుకునేటువంటి ధైర్యం నాయకుడికి కలగాలి. ఆ ఆలోచన నీకు కలగజేస్తాడని, ఆ ఆలోచన బుద్ధి నీకు రావాలా అని చెప్పి కోరుకుంటూ, ఇప్పటికైనా ఇతరులు చేసింది నీది కాదు, ఇతరులు చేసింది ఇతరులు ఎంత చేశారో వాళ్లకు అది దొంగతనం చేసి క్రెడిట్ లాక్కునేటువంటి ప్రయత్నం మానుకోవాలా అని చెప్పి హితవు చేస్తున్నాను. విచారణ చేపడతాము అని అంటున్నాడు, కానీ అది జరిగినటువంటి ఆధారాలతో సహా చూపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. పదే పదే అది జరగకపోయినా అటు భూములు కాజేసి, అంటే ఒక రాజకీయ పరంగా పెద్దిరెడ్డి గారు తను స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పి తన రాజకీయ పరంగా ఎదుర్కోకుండా వ్యక్తిగతంగా ఈరోజు అదే జరిగింది కదా మదనపల్లె ఫైల్స్ విషయం, మీకు అందరికీ తెలిసిన అంశమే. అక్కడ ఏమీ జరగకపోయినా చిన్న అగ్ని ప్రమాదం జరిగితే ఏదో జరిగిపోయిందని చెప్పి హెలికాప్టర్లు వేసుకొని పోయి డీజీపీ స్థాయిలో పోయి అన్నీ చేశారు. లాస్ట్కి ఏమైనా తేల్చారండి? పెద్దిరెడ్డి గారు నిప్పు పెట్టారని అన్నారు. ఎంత అవాస్తవం చెప్పినటువంటి మాటలు. ఈరోజు అటు భూమిది కూడా అంతే. తన రికార్డ్స్తో సహా ఏ రకంగా తన ఆ ల్యాండ్ ఎప్పుడు కొనింది కూడా చూపించినా కూడా దాన్ని అన్ని రికార్డ్స్ ఉన్నా కూడా నింద మోపేటువంటి ప్రయత్నం తప్పితే ఏది కూడా ఆధారాలతో సహా నిరూపించిన పరిస్థితి ఏది ఉండదు. లిక్కర్లో అదే జరుగుతూ ఉంది. అన్నీ కూడా అంతే. ప్రతిపక్షాన్ని ఏ రకంగా వాళ్ళని డిగ్రేడ్ చేయాలన్నటువంటి ఆలోచనలే కానీ ఆధారాలతో సహా ఏది ప్రూవ్ చేయరు. అటవీ ప్రాంతంలో ఇప్పుడు ఒకటండి, మీరు ఆలోచించారు, అటవీ ప్రాంతానికి అటవీకి సంబంధించిన భూములు తీసుకోవడం తప్పు. అడవి దగ్గర భూములు ఉండకూడదు అన్నటువంటిది ఎక్కడ ఉండదు కదండి. అదే అండి. అంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన భూమి ఏ రకంగా వచ్చింది, పట్టా భూమి అటువంటిది తను చూపించారండి. మీ దగ్గర అటవీ భూమి అని ఉన్నప్పుడు ఇది అటవీ భూమి మీరు తీసుకున్నటువంటి ఆధారాలతో చూపించి, ప్రభుత్వ భూమి అయితే అటవీ భూమి అయితే మీరు స్వాధీనం చేసుకోండి. మా పార్టీది ఒకటే విధానం అండి, తప్పు ఎవరు చేసినా అనవసరంగా రాజకీయ పరంగా నిందలు మోపకుండా తప్పు చేసిన వాళ్ళని ఏదైనా చేయండి, కానీ రాజకీయ కోణంలో తిరుపతి లడ్డు వ్యవహారం తీసుకోండి, లిక్కర్ తీసుకోండి, భూముల విషయంలో తీసుకోండి, ఏదైనా కూడా మీరు అధికారంలో ఉన్నారు, ఆధారాలు తీసుకొని మీరు దాన్ని ఇది చేయాలి. అలా కాకుండా డిగ్రేడ్ చేయని ఉద్దేశంతో మీరే మీకు సిట్ అంటే సిట్, స్టాండ్ అయ్యేటువంటి స్టాండ్ అయినటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని అటువంటిది ఆఫీసర్స్తో కమిటీ చేసి వాళ్ళ ద్వారా తూతూ మంత్రంగా ఒక ఆరోపణ చేసి వదిలేయడం కాదండి. అది తన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకునేటి కావు అని చెప్పాడు. అది ఎప్పటి నుంచి ఏ సంవత్సరంలో వచ్చింది తెలియజేశారు. ఆ బిల్డింగ్ ఎప్పుడు కట్టింది తెలియజేశారు. నిర్మాణాలు అది నిజంగా కూడా అటవీ భూమి అయితే తప్పండి. అది రికార్డ్స్ ప్రకారంగా అనుమతులతో జరిగినంటే తప్పెందుకు ఉంటుందండి? 100% ఏదైనా కూడా జరిగినప్పుడు ప్రాపర్ ప్రొసీజర్లో జరిగి ఉంటుంది కదా. అందుకే కదా వీళ్ళు చేసే ఆరోపణలు ఏ రకంగా ఉండేది లీగల్గా ఉన్న, మీరు లీగల్గా చేయండి, దాన్ని ఏమన్నా ప్రూవ్ చేయండి. ఏ అంశమైనా అదే అండి. ఈరోజు మీరు చెప్తున్న తిరుపతి లడ్డు వ్యవహారమే తీసుకోండి, ఎప్పుడు జరిగిందని, ఏం జరిగింది అన్నటువంటిది ఈవో చెప్తే అన్నీ ఖాతరు చేయకుండా ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్? ఇదే కాదు, ఏ అంశమైనా తీసుకోండి. ఈరోజు మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో ప్రాపర్గా ఎవిడెన్స్ చూపండి. మదనపల్లిదే ఇష్యూస్ తీసుకోండి, ఏం ప్రూవ్ చేశారండి? ఎందుకంత హడావిడి చేశారు? కేవలం రాజకీయ కోణంలో కాదండి. ఎందుకంటే ఏదైనా కూడా ఒక ప్రజాప్రతినిధికి ఉన్నప్పుడు బాధ్యత ఉండాలండి. ఆ బాధ్యత విస్మరించకూడదు. కేవలం నీకు అధికారం ఉంది కదా, ఇతరులను ఎలా డీఫేమ్ చేయాలి, డిగ్రేడ్ చేయాలనేటువంటి ఆలోచనలే కాకుండా
నిజం ఎప్పుడు కూడా ఆధారాలతో సహా చూపిస్తే ఏదైనా చేస్తారు కదా. మేము ఈరోజు నువ్వు కట్టించిన ఇల్లులు కాదయ్యా ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయినటువంటివి వివిధ దశల్లో బిల్లులు పేమెంట్ చేసి ఆధారాలతో సహా చూపించాం. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు అక్కడ అసత్యమైన మాటలు మాట్లాడావు కదా. ఇలాంటివి రికార్డ్స్గా చూపించి చేయండి. అంతేగాని ఊరికి నిందలు వేసి ఏదో తూతూ మంత్రంగా ఇష్టానుసారం నోరుంది కదా అని ఏదంటే మాట్లాడడం కాదండి. తను ఏ అజెండాతో చేశారో తెలియదండి. మంచి మనసుతో అది నిజంగా దాన్ని ఏదో మంచి చేయాలంటే ఆలోచనతో చేసినంటే ఎవరు తప్పు అన్నారు. కేవలం నింద మోపే ఏదో చేయాలంటే ఆలోచన చేసినట్టు తప్పు అంటాం. ఏ రాజకీయం ఆయనే కాదు ఎవరైనా కూడా ఉద్దేశపూర్వకంగా చేసేటువంటివి ఆస్వాదించకూడదు. రాజకీయంలో నువ్వు లబ్ధి పొందడం కోసం తప్పు చేసింది ఏదైనా తీసుకోండి, చేయండి. అంతేగాని మీ మనుషులకు ఒకలాగా ఇంకొకరికి ఒకలాగా మన చేతిలో వ్యవస్థలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారం చేయడం పద్ధతి కాదన్నటువంటిది నా మాట. ఎవరైనా ఎవరు చట్టానికి అతీతులు ఎవరుంటారండి? అది నేనైనా ఇంకొకరైనా ఎవరు అతీతులు కాదు కదా. దాని ప్రాపర్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకొని, అంటే రాజకీయ కోణంలో ఏదో నీకు ఇచ్చే డైరెక్షన్స్లో రాసేటువంటిది కాదు. ఏదైతే న్యాయస్థానాలలో ఉన్నటువంటి దాని ప్రకారం పరిశీలన చేసుకుని న్యాయస్థానాలు ఏ రకంగా ఆదేశాలు ఇచ్చినాయి, ఏ రకమైనటువంటి వాదన అవతల వైపు నుంచి ఉంది, అవన్నీ చూసుకొని కదా చేయాలి. దాన్ని ఎవరు కాదన్నదండి. ఎవరైనా ఒకటి తప్పు చేసిన ఎవరైనా కూడా సేమ్.